నమస్కారం. గురు ఆస్ట్రాలజీస్ వీక్షకులకు స్వాగతం. మేషరాశి వారు రాశి చక్రంలోని మొదటివారు. ధైర్యానికి మారుపేరు. కానీ గడిచిన కాలం మిమ్మల్ని ఎంతలా పరీక్షించిందో నీ మనసుకు తెలుసు. బయటకు చిరునవ్వుతో కనిపిస్తున్నా లోపల ఎన్ని బాధలు దాచుకున్నారో, అప్పుల బాధతో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో ఆ భగవంతుడికి తెలుసు. ఎవరికి అన్యాయం చేయని నాకు ఎందుకిన్ని కష్టాలు అని మీరు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కదా! కానీ మేషరాశి వారు ఇక మీకన్నిటిని తుడుచుకోండి. మీ సహనానికి కాలం సమాధానం చెప్పబోతుంది. ఈ ఫిబ్రవరి 18 నుండి 21 వరకు మీ తలరాత మార్చుకునే అద్భుత గడియలు మొదలయ్యాయి. ఆ భగవంతుడు మీ 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 విముక్తి కోసం పంపిస్తున్న 5 రహస్య సంకేతాలేంటి? మీ జీవితంలోని చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఆ వెలుగు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే దైవ సందేశం ఇందులో ఉంది. మేషరాశి వారి స్వభావం, ధైర్యం మరియు బలహీనతలు, క్యారెక్టర్ అండ్ గుడ్ అండ్ బ్యాడ్. మేషరాశి వారు అగ్నితత్వం కలిగిన వారు. మంచి, మీరు నాయకత్వ లక్షణాలు ఉన్నవారు. ముక్కుసూటిగా మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి నటించడం మీకు తెలియదు. కష్టంలో ఉన్న వారిని కాదనకుండా సాయం చేసే గొప్ప మనసు మీది. బ్యాడ్, ఆవేశం మీ మొదటి శత్రువు. ఆవేశంలో మీరు అనే మాటల వల్ల మీ ఆత్మీయులను మీరు దూరం చేసుకుంటారు. అలాగే మీ మొండితనం వల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను కూడా కాదనుకుంటున్నారు. మీరు ఎవరినైనా నమ్మితే గుడ్డిగా నమ్ముతారు. అదే మీ పతనానికి కారణమవుతుంది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు మరియు అవమానాలు. మేషరాశి వారు గడిచిన కాలంలో అనుభవించిన అవమానాలు అన్నీ ఇన్ని కావు. నిజాయితీకి విలువ లేకపోవడం, మీరు ప్రాణం పెట్టి పని చేసినా మీ శ్రమను వేరే వాళ్ళు దోచుకోవడం చూసి మీరు ఎంతో కృంగిపోయారు. అవమానాలు, మీ శక్తి సామర్థ్యాలను తక్కువ చేసి మాట్లాడడం, నలుగురిలో మిమ్మల్ని తక్కువ చేయడం వంటివి మిమ్మల్ని తీవ్రంగా బాధించాయి. మీరు ఎంతో గౌరవించే వ్యక్తులే మిమ్మల్ని చిన్నచూపు చూసిన సంఘటనలు ఉన్నాయి. సహనం మరియు కష్టాలు, అగ్ని పరీక్ష. మేషరాశి వారు సహజంగా ఓర్పు తక్కువ ఉన్నవారైనా గత కొన్ని నెలలుగా మీరు ఎంతో సహనం పాటించారు. అన్నీ ఉన్న అనుభవాలే పరిస్థితి చేద్దామనుకున్న పనులన్నీ మీ మధ్యలోనే ఆగిపోవడం మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేశాయి. నేను ఇంతేనా, నా జీవితం ఇంతేనా అనే నిరాశ మీలో కలిగింది. కానీ గుర్తుంచుకోండి, నిప్పుని ఎంత తొక్కితే అంత రగులుతుంది. మీ సహనానికి ఇప్పుడు దైవబలం తోడై విజయ తీరాలకు చేర్చబోతుంది. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు. కుటుంబమే ప్రాణంగా బతికే మీకు ఆ కుటుంబంలో సరైన గుర్తింపు లేకపోవడం ఒక శాపంగా మారింది. కుటుంబంలో కలహాలు, చిన్న చిన్న విషయాలకే గొడవ రావడం, మీ మాటను ఎవరు అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు ఒంటరిగా ఫీల్ అయ్యారు. సమాజం, మీరు సాయం చేసిన వారే ఇప్పుడు మీకు ఎదురు తిరుగుతున్నా మీ మంచితనాన్ని అసమర్థతగా భావించి సమాజం మిమ్మల్ని తక్కువ చేసింది. కానీ ఈ ఫిబ్రవరి 18 నుండి పరిస్థితులు తలకిందులుగా కాబోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. చీకటి ముగింపు. డబ్బు విషయంలో మీరు పడ్డ నరకం వర్ణనాతీతం. అప్పుల బాధలు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయా? చేతిలో రూపాయి నిలవని పరిస్థితి. ఎంతో కష్టపడి సంపాదించిన అది మీ మట్టిలో పోసిన పన్నీరులాగా ఖర్చయిపోయింది. పెట్టిన పెట్టుబడులు నష్టపోవడం, రావాల్సిన బాకీలు ఆగిపోవడం వల్ల మీరు ఎంతో ఆందోళన చెందారు. కానీ మేషరాశి వారు ఫిబ్రవరి 2 నాటికి ఆర్థిక కష్టాలను ఒక గొప్ప మార్గం దొరుకుతుంది. ఆ పరమేశ్వరుడు మీ దారిని సుగమం చేస్తున్నాడు. ముందు ముందు ఈ వీడియోలో ఆ 5 దివ్య సంకేతాలు ఏమిటో చూడబోతున్నాం. ఈ సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే మీకు రాజయోగం మొదలైనట్టే. చాలా జాగ్రత్తగా గమనించండి. దైవం పంపించే 5 సంకేతాల ఆరంభం మీ విజయయాత్ర. మేషరాశి వారు ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు మనిషి శక్తి సరిపోదు. దైవశక్తి తోడవ్వాలి. ఫిబ్రవరి 18 నుండి 21 మధ్యలో ప్రకృతి మీకు 5 స్పష్టమైన గుర్తులను చూపిస్తుంది. ఆ సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే మీ కష్టాల సంఖ్యలు తెగిపోయినట్టే. అవి నమ్మండి. మొదటి సంకేతం, అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. ఫిబ్రవరి 18 బుధవారం మేషరాశి వారికి ఈరోజు ఒక వింతైన ప్రశాంతత లభిస్తుంది.
మార్పు. సాధారణంగా మీరు చిన్న విషయానికి ఆవేశపడతారు. కానీ ఈరోజు మీలో ఒక అద్భుతమైన సహనం కనిపిస్తుంది. మీ మనసులో భారం తగ్గుతుంది. సంకేతం మీకు తెలియకుండానే శక్తి మార్గం వైపు మనసు మళ్లుతోంది. ఉదయాన్నే ఏదైనా దైవనామం వినబడడం లేదా గుడికి వెళ్ళాలనే బలమైన కోరిక కలగడం జరుగుతుంది. నీ మనసు నిశ్శబ్దంగా మారిందంటే అర్థం మీ ఆత్మవిశ్వాసాన్ని దేవుడు మళ్ళీ మేల్కొల్పుతున్నాడని. ఇది మీ మొదటి సంకేతం. రెండవ సంకేతం చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. ఫిబ్రవరి 19 గురువారం మేషరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక చిన్న ఆశ చిగురిస్తుంది. అనుభవం ఎప్పటినుంచో ఆగిపోయిన ఫోన్ కాల్ రావడం లేదా చిన్న పని విజయవంతం కావడం జరుగుతుంది. మీరు అనుకోకుండా ఒక పాత మిత్రుడిని కలవడం లేదా మీకు ఇష్టమైన వస్తువు దొరకడం వంటివి జరుగుతాయి. నేను ఉన్నాను, మీ కష్టాలు నేను గమనిస్తున్నాను అని దేవుడు మీకు ఇచ్చే ఒక చిన్న భరోసా ఈ రెండవ సంకేతం. మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం. ఫిబ్రవరి 20 శుక్రవారం మేషరాశి వారు ఒంటరిగా పోరాడుతున్న వేళ ఒక అండ లభిస్తుంది. సహాయం. ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న మీకు ఒక తెలియని వ్యక్తి నుండి లేదా ఊహించని మార్గం నుండి సహాయం అందుతుంది. సంకేతం మీరు ఒక సమస్యలో ఉండి దారి తెలియక ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి సరైన సలహా ఇచ్చి మిమ్మల్ని గట్టెక్కిస్తారు. ఆ వ్యక్తి రూపంలో దైవమే మీకు ఆశ్రయం కల్పించడం. ఇది మూడవ సంకేతం. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. మీ పైన ఉన్న నిందలు, అపవాదాలు తొలగిపోయే సమయం ఇది. మార్పు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు తమ తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు. మీ మాట చెల్లుబాటు అవుతుంది. సంకేతం ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గడం లేదా కోర్టు, పోలీస్ కేసుల వంటి ఇబ్బందుల్లో సానుకూలత రావడం జరుగుతుంది. మొల్లబాట పొలబాటగా మారుతుంది అని చెప్పే నాలుగవ సంకేతం ఇదే. ముందు ఈ వీడియోలో ఐదవ సంకేతం గురించి మరియు మేషరాశి వారి గోల్డెన్ పీరియడ్ ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. మీ జీవితంలో చీకటిని తొలగించే గురు ఆస్ట్రాలజిస్ట్ని ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు. ఫిబ్రవరి 21 శనివారం మేషరాశి వారికి శని భగవానుడి అనుగ్రహంతో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. సంకేతం ఈరోజు మీకు ఒక పెద్ద బాధ్యత లేదా ఒక కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం అందుతుంది. మీరు చాలా కాలంగా దేనికోసం అయితే ప్రయత్నిస్తున్నారో దానికి సంబంధించిన తొలి అడుగు పడుతోంది. గుర్తు. మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా శుభసూచకం కనిపించడం లేదా మీ మనసులో అనుకున్న పనికి ఒక పెద్దాయన నుండి ప్రోత్సాహం లభించడం జరుగుతుంది. మీ ఐదవ సంకేతం కనిపిస్తే మీ కష్టాల చీకటి ముగిసి రాజయోగం మొదలైందని అర్థం. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు. మేషరాశి వారు ఇన్నాళ్ళు అనుభవిస్తున్న నరకం ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంలో మిగిలిపోతుంది. మార్పు. దైవకృప వల్ల మీలో పోరాట పటిమ పెరుగుతుంది. కానీ ఈసారి ఆవేశంతో కాదు ఆలోచనతో అడుగులు వేస్తారు. ఫలితం మీ వ్యక్తిత్వం ఒక గాంభీర్యం వస్తుంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారు కూడా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోలేలా మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. భగవంతుడు మీ చేతిని పట్టుకుని ఆపదలు దాటిస్తున్నాడు. రాబోయే సంతోష భవిష్యత్తు మరియు విజయ పరంపర. రాబోయే రోజులు మేషరాశి వారికి విజయవంతంగా ఉండబోతున్నాయి. సంతోషం. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో మనశ్శాంతి లభిస్తుంది. పిల్లల విషయంలో ఉన్న ఆందోళనలు మటమాయమవుతాయి. గౌరవం. సమాజంలో మీరు కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కావలసిన దారులు మీకు సుగమం అవుతాయి. వ్యక్తిగత జీవితం మరియు ప్రేమ సమస్యలు. మేషరాశి వారు ప్రేమిస్తే ప్రాణమిస్తారు. కానీ ఆవేశంలో కొన్నిసార్లు బంధాలు పాడు చేసుకుంటారు. సమస్య. చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల మీ భాగస్వామికి దూరంగా ఉంటున్నారా? మీ మధ్యలో మూడవ వ్యక్తి ప్రవేశించారా? పరిష్కారం. ఫిబ్రవరి 19 నుండి 21 మధ్యలో మీరు మీ భాగస్వామితో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడండి. ఆవేశాన్ని పక్కన పెట్టి ప్రేమను చూపిస్తే మీ మధ్య ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. విడిపోయిన మనసులు మళ్ళీ కలుస్తాయి. వివాహ బంధం సమస్యలు అండ్ పరిష్కారాలు. మీ దాంపత్య జీవితం ఇన్నాళ్ళు ఉన్న గొడవలు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీశాయి. పరిష్కారం. మేషరాశి భార్యాభర్తల మధ్య ఆర్థిక సమస్యల వల్లే గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫిబ్రవరి 20, 21 తేదీల్లో మీకు అందే ఆర్థిక భరోసా మీ కుటుంబంలో మళ్ళీ సంతోషాన్ని నింపుతుంది.
చిట్కా: దంపతులు కలిసి సుబ్రహ్మణ్య స్వామిని లేదా పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోండి. మీ మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి అనురాగం వెల్లవిరుస్తుంది. సంతానం కోసం ఎదురుచూసే వారికి శుభవార్త అందుతుంది. ముందు ఈ వీడియోలో మేషరాశి విద్యార్థులు, ఉద్యోగులు మరియు మీ ఆర్థిక ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూద్దాం. చివరిలో ఆ శక్తివంతమైన విజయ మంత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీ జీవితంలో చీకటిని తొలగించే ఈ గురు ఆస్ట్రాలజీస్ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. గ్రహ ఫలాలు. మీపై గ్రహాల ప్రభావం. మేషరాశి వారికి ప్రస్తుతం గ్రహ సంచారం అనుకూలంగా మారుతుంది. కుజబలం. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మీకు అపరిమితమైన శక్తిని, ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడు. దీనివల్ల మీరు ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా ఎదుర్కోగలరు. శని ప్రభావం. లాభస్థానంలో శని ఉండడం వల్ల మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యంగానైనా ఖచ్చితంగా అందుతుంది. గురు దృష్టి. గురు భగవానుడు శుభదృష్టి వల్ల మీపై ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోయి దైవరక్షణ లభిస్తుంది. విద్య మరియు ఉద్యోగుల సమస్యలు అండ్ పరిష్కారాలు. విద్యార్థులు. మేషరాశి విద్యార్థులు ఈ రోజుల్లో కొంచెం ఏకాగ్రతను కోల్పోయే అవకాశం ఉంది. కానీ ఫిబ్రవరి 19 గురువారం నుండి మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. సరస్వతీదేవిని ఆరాధించడం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు. ఉద్యోగంలో మీపై జరుగుతున్న కుట్రలు బట్టబయలవుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి కాలమే సమాధానం చెప్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఫిబ్రవరి 20, 21 తేదీల్లో ఒక మంచి అవకాశం వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు మరియు ధనవృద్ధి. మనీ గ్రోత్. మేషరాశి వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు మీకు కాలం మారింది. పరిష్కారం: గతంలో ఆగిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. కోర్టు సంబంధిత ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ధనవృద్ధి. ఫిబ్రవరి 21 శనివారం నుండి మీకు ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఒక స్పష్టమైన మార్గం కనిపిస్తుంది. పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి. లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది. పరిహారాలు. దోష నివారణ మార్గాలు. మేషరాశి వారు ఈ 4 రోజులు ఫిబ్రవరి 18, 21 ఈ చిన్న పరిహారాలు పాటిస్తే అద్భుత ఫలితాలుంటాయి. మంగళవారం లేదా శనివారం హనుమంతుడికి సింధూర పూజ చేయండి లేదా హనుమాన్ చాలీసా పాటించండి. ఇది మీ భయాలను పోగొడుతుంది. ప్రతిరోజు ఎర్రటి పువ్వులతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. కుజదోషం లేదా గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి. దానం. పేదవారికి లేదా పారిశుద్ధ్య కార్మికులకు నల్లటి వస్త్రం లేదా అన్నదానం చేయడం వల్ల మీకు శని ప్రభావం కలుగుతుంది. శని ప్రభావం తగ్గి శుభం కలుగుతుంది. ముగింపు. భగవంతుని ఆశీస్సులతో మీ విజయ గర్జన. మేషరాశి వారు మీరు పడ్డ కష్టాలు, భరించిన అవమానాలు అన్నీ మీ విజయానికి పునాదులు మాత్రమే. ఈ 5 సంకేతాలను గమనించండి. ఆవేశం తగ్గించుకొని ఆలోచనలతో ముందుకు సాగండి. ఈ ఫిబ్రవరి 21 నాటికి మీ జీవితం ఒక కొత్త వెలుగు ప్రకాశిస్తుంది. భగవంతుడు మీ వెంట ఉన్నాడు. ఇక మీకు తిరుగులేదు. శక్తివంతమైన విజయ మంత్రం. మీ జీవితంలో అడ్డంకులు తొలగి శత్రువులపై విజయం సాధించడానికి ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పఠించండి. ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్. ఓం శనీశ్వరాయ నమః. ఈ మంత్రం మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మేషరాశి వారికి అఖండ రాజయోగాన్ని కలిగిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని నిజమైన జ్యోతిష్య విశ్లేషణ కోసం మా గురు ఆస్ట్రాలజీస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్.